హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జీడిపప్పు ఉప్మా రెసిపీ చూద్దామండి. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఉప్మాని చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీని తీసుకోండి. బాండీ వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేసుకోండి. పోపు దినుసులు వేసుకోండి. 1 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. గుప్పెడు జీడిపప్పు, 1 గుప్పెడు పల్లీలను కూడా తీసుకొని ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలను 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను తుంపి వేసుకోవాలి. 1 మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ తాలింపులోకి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తపడిన తరువాత మనం మీడియం సైజు 1 టమాటోని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలోనే 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని తాలింపు మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు ఒక 5 నిమిషాలకి మగ్గిపోయినాయండి. ఇప్పుడు గ్లాసు ఉప్మా రవ్వకి 2 గ్లాసుల చప్పున నీళ్లు పోసుకొని నీళ్లు బాగా తెరిలేంత వరకు కాచుకోవాలి. నీళ్లు బాగా తెరిలేటప్పుడు మనకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. దీనిలోనే ఒక హాఫ్ గ్లాసు పాలను కూడా పోసుకోవాలి. పాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మరలా పొంగు వచ్చే వరకు ఈ ఎసరును మొత్తం కాసుకోవాలి. ఇప్పుడు ఒక చేతితో ఉప్మా రవ్వను పోస్తూ ఇంకో చేతితో గరిటెతో తిప్పుతూ ఉప్మా రవ్వను ఉండలు లేకుండా పోసుకోవాలి. ఇలా ఉండలు కట్టకుండా క్లాక్ వైజ్గా తిప్పుతూనే ఉండాలి. మిశ్రమం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉప్మాను మరీ గట్టిగా ఉడికించుకోకుండా కొంచెం గరిటె జారుగా ఉడికించుకోవాలి. ఉప్మా ఉడికిన తర్వాత ఉప్మా మరింత గట్టిపడుతుంది. మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా ఉంటుంది. లాస్ట్లో 1 గుప్పెడు కొత్తిమీర జల్లుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి ఒక 10 నిమిషాల పాటు ఈ నెయ్యి ఫ్లేవర్ మొత్తం ఉప్మాకి పట్టుకునేలాగా మూత తీయకుండా ఒక 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.